డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు తలపెట్టిన చలో ఢిల్లీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఢిల్లీకి చేరుకోకుండా రైతులను పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించారు. పంజాబ్, హర్యానా శంభు సరిహద్దుల్లో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాగా మరోవైపు రైతు సంఘాలతో నిర్మాణాత్మక చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా చెప్పారు. చర్చలకు సానుకూల వాతావరణం కల్పించాలని, నిరసన కార్యక్రమాలు విరమించాలని రైతులకు సూచించారు. అసాంఘిక శక్తుల బలలో చిక్కుకోవద్దని చెప్పారు. కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నేతల మధ్య ఇటీవల జరిగిన 2 దశల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. మరోసారి చర్చలకు ఇరుపక్షాలు సముఖంగా ఉన్నాయి. 3వ దశ చర్చలు ఇవాళ మధ్యాహ్నం చండీగఢ్లో జరగనున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీకి చేరుకుని తమ గలం వినిపించడం తథ్యమని, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని రైతులు తేల్చి చెప్పారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలన్న తమ డిమాండ్తో ఎలాంటి మార్పు లేదని, ఈ విషయంలో ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని రైతు సంఘం నేత జగజీత్ సింగ్ దివాలి తెలిపారు.